కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర సహాయ హోంమంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్లో కేటీఆర్ గారు కేసీఆర్ గారి పైన కొన్ని అనవసరమైన ఆరోపణలు చేయడం జరిగినది. ఈ ఫార్ములా కేసులో ఎందుకు రేవంత్ రెడ్డి కేటీఆర్ గారి మీద యాక్షన్ తీసుకుంటలేరంటే కేటీఆర్ గారి మీద ఒక లేనిపోని ఒక అభియోగం పెట్టి ఈ ఫార్ములా కేసులో ఏమి లేని కేసు హరాస్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ లో భాగంగా ఆయన మీద కేసు పెట్టి ఏసీబీ కోర్టు నోటీస్ కూడా వచ్చిన ఏసీబీ నుంచి. ఏసీబీలో కూడా మన కేటీఆర్ గారిపై సమర్థవంతంగా ఎటువంటి భయం లేకుండా జవాబు చెప్తూ రావడం జరిగినది. బండి సంజయ్ గారు, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఆ కుటుంబం క్లీన్ చీట్ తోటి తెలంగాణ ప్రజల ముందు ఉన్నారు. ఇవాళ మీరు చేయాల్సిన పోరాటము కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో కాదండి. బండి సంజయ్ గారు, మీరు కేంద్ర హోం సహాయ మంత్రి ఉన్నారు. మీరు ఇవాళ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు వస్తారు, వాళ్ళ మీద పోరాటం చేయండి. దమ్ము చదువుతుంటే టెర్రరిస్టుల మీద పోరాటం చేయండి, మీరు శాంతి భద్రతల మీద పోరాటం చేయండి. నియంత్రణ రేఖ ఎల్ఓసి దగ్గర రోజు వందలాది మంది చొరబడి మన సైనికులు చంపుతారు, అక్కడ పోరాటం చేయి. ఇంటర్నల్ సెక్యూరిటీ అంతరంగంగా భద్రత మీద నువ్వు పోరాటం చేయి. సరిహద్దు నిర్వహణ మీద నువ్వు పోరాటం చేయి. విపత్తు పర్యావరణం మీద పోరాటం చేయి. డ్రగ్స్ మీద పోరాటం చేయి తప్పించి ఈడ కూర్చొని ఈ చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఎంతసేపు ఈ కర్మ చుట్టూ గిరగిర తిరుగుకుంటా నువ్వు పోరాటం చేస్తా అంటే వేస్ట్. కార్పొరేటర్ స్థాయి నుంచి వాళ్ళ ఎంపీ స్థాయికి వచ్చారు, ఎంపీ నుంచి కేంద్ర మంత్రి అయ్యారు. మన 10 పెరిగినా కొద్ది కూడా మన బుర్ర పెరగాలి, మన మైండ్ మెచ్యూరిటీ కావాలి. మనం పెరిగినా కొద్దీ మన ఊదాతనం పెరగాలి, మన స్టేచర్ పెరగాలి. ఏమైనా పోలుకుందండి ఎక్కడన్నా? ఇవాళ కేటీఆర్ గారు తన 10 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంకి 2.60 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చే చరిత్ర మా యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కేటీఆర్ గారిది. ఇవాళ ఒక్కటి కాదు, 2 కాదు. ఇవాళ అమెజాన్ కానివ్వండి, టాటా కన్సల్టెన్సీ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఐబిఎం కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇటువంటి అనేక సంస్థలను ఆయన యొక్క తెలివితేటలతోటి వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చి వేలాది లక్షలాది మంది చదువుకున్న ఇంజనీర్లకు, ఎంబీఏ చేసిన వాళ్ళకు, డిగ్రీ చేసిన వాళ్ళకు ఉపాధి కల్పించే చరిత్ర మాది. నీకేముందండి? నీ కనీసం కమలాపూర్లో ఆర్ఓబి గిట్ల ఇటు కట్టినది, ఈ మధ్యలో కట్టాల బ్యాలెన్స్, ఇది కట్టడానికి 5 ఏళ్ళు పడుతుంది. ఇవాళ కరీంనగర్ అపోలో హాస్పిటల్ దాటిన తర్వాత ఆర్ఓబి ఇంతవరకు 3 సంవత్సరాలు కొబ్బరికాయ కొట్టి ఇంతవరకు ₹1 తీసుకొచ్చింది లేదు. ఆ పని మొత్తం ఆగిపోయింది. రోజు నిరంతరం అక్కడ ట్రాఫిక్ జామ్ తోటి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. గారి పాలసీ ఏంటంటే గొర్రె మంద పోతుంటది. ఒక్క గొర్రె ఎటు పోతే ఆ మిగతా గొర్రె అటే పోతాయి. ఆ గొర్రె మంచిగా పోతుందా చెడు పోతుందా అని చెప్పి చూడరు రెండో గొర్రె. ఇవాళ బండి సంజయ్ అంతే, ఎవడేం మాట్లాడితే 2 రోజుల తర్వాత ఈయన మాట్లాడతారు. అది మంచి మాటనా చెడు మాటనా అన్న వాస్తవాలు ఉన్నాయా అవాస్తవాలు ఉన్నాయా అని చెప్పి చూసే సోయి తెలియలేని ఒక అసమర్థమైనటువంటి మంత్రి మన బండి సంజయ్ గారు. ఈడీలు, ఐటీలు, ఈ డిపార్ట్మెంట్, సిబిఐలు అన్నిటికీ మోడీ సిఇఓ. ఇక ఇక్కడ ఏసీబీకి మన రేవంత్ రెడ్డి గారు సిఇఓ. ఇవాళ ఏసీబీ కాదని నడిపించేది, అది ఆల్ ఇండియా కాంగ్రెస్ బ్యూరో. ఇవాళ కేటీఆర్ గారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇవాళ యాక్షన్లో పోతారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడడానికి వెనక నుంచి ఈయన 2 రోజులు ఆయన సపోర్ట్ ఇస్తుండ్రు. కాళ్ళు మొక్కి, వేలు మొక్కి, చెప్పులు మోసి అదాని అమ్మాయి దగ్గర కప్పం తీసుకొని మీరు మంత్రి పదవులు తెచ్చుకున్నారు. మేం కాదు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మీకు గడుతులు కప్పాలు, మేం కాదు. మా కేసీఆర్ గారు కప్పం కట్టాల్సిన అవసరం కర్మ పట్టలేదు, మాకు అవసరం కూడా లేదు. కాలు మొక్కింది, చేతులు మొక్కింది, చెప్పులు మోచింది మీరు. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి చిట్టినాడు, పుట్టినాడు, సన్యాసం తీరితే మీకు వచ్చిన నష్టం ఏంటండి? వాళ్ళు చూసుకుంటారు కదా. మనం రెచ్చగొట్టు రాజకీయమా, లేకపోతే నువ్వు ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావు? లోపల ఒప్పందం కూర్చున్నారా? నా గురించి నువ్వు మాట్లాడు, నీ గురించి నేను మాట్లాడాలని చెప్పేసి సుమారు 1057 మంది చనిపోయారు ఆర్మడ్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ ఈ సంవత్సరం పాటు వివిధ రాష్ట్రాలలో. ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఎన్నడన్నా మీ ఫేస్ కి ఒక కుటుంబాన్ని అన్నా నువ్వు పరామర్శించినావా? నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా. నువ్వు చేయాల్సిన పనులు చేయక ఈడ కూర్చొని చిల్లర రాజకీయాలు ఎందుకంటే మీకు ఒక హుందాతనంగా పోయి వాళ్ళకు భరోసా అయిపోయి కేంద్ర హోంమంత్రిగా భరోసా అయ్యి ఎన్నడన్నా నీ మొహానికి తెలంగాణ రాష్ట్రం దాటి వేరే రాష్ట్రంలో పోయినావా? ఈ 7 డిపార్ట్మెంట్ల ఎన్నడన్నా ఒకరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నావా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి? నేను చెప్పిన 7 అంశాలు చెప్పిన ఇంతకుముందు 4-5 అంశాలు చెప్పిన దేని మీద పోరాటం చేయాలని చెప్పేసి. ఎక్కడన్నా ఒక రివ్యూ మీటింగ్, ఒక్కటి రివ్యూ మీటింగ్ పెట్టిన దాఖలాలు ఇన్ని రోజుల నుంచి బండి సంజయ్ గారు చేయలేదు. వారు చేసేదల్లా కూడా చిల్లర రాజకీయాలు. నేను మీకు ఒక మంచి ఉదాహరణ చూపిస్తాను.
ఇవాళ అమిత్ షా గారు వారు మెయిన్ పర్సన్ హోమ్ డిపార్ట్మెంట్, వారి కింద ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. ఒకటేమో బండి సంజయ్ గారు మన కర్నూలు జిల్లా నుంచి ఉన్నాడు. అదేవిధంగా నిత్యానంద్ రాయ్ గారు బీహార్ నుంచి వారు కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. ఇవాళ నిత్యానంద్ గారు ఒక కేంద్ర మంత్రిగా నీ తోటి మంత్రి ఇవాళ ఆయన ఎన్నిసార్లు పోయి చెప్పానా ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గరికి. మొన్న ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ దగ్గర ఒరిస్సాకు పోయి అక్కడ ఉన్నటువంటి 63వ రేజింగ్ డేలో పార్టిసిపేట్ అయ్యి ఆ ఇండో టిబెటన్ ఒక సైనికులకు ఒక భరోసా వచ్చింది. జస్ట్ 2-3 రోజుల కింద ఇండో నేపాల్ బార్డర్ పోయి ఒక హోం మంత్రి సహాయ మంత్రిగా పోయి రివ్యూ చేయొచ్చిండు అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎట్లా బతున్నారు, మీరు ఏ విధంగా ఉందని చెప్పేసి. మన హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐపీఎస్ ట్రైనింగ్ పోలీస్ అకాడమీలో ఒక మాసం కింద 219 మంది కొత్తగా ఐపీఎస్ ట్రైనింగ్ అయితే వాళ్ళ శిక్షణ తరగతిలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉపన్యాసం ఇచ్చి దేశం కోసం మంచిగా పనిచేయని చెప్పి చెప్పొచ్చిండు. జమ్మూ కాశ్మీర్ లో ఎల్ఓసి దగ్గర పోయి అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ యొక్క మన ఎవరిని అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ కలిసి వచ్చిండు. సిక్కిం పోయిండు, అక్కడ వాళ్ళని కలిసి వచ్చిండు, అక్కడ ఉన్నటువంటి సిక్కిం బార్డర్ ఫోర్స్ వాళ్ళను. లడాక్ పోయిండు, ఆ లడాక్ లీడర్లను కలిసి వచ్చిండు. ఇక మన బండి సంజయ్ గారు ఏంటండి ఇక్కడ హైదరాబాద్ పోతే బాగ్నగర్ టెంపుల్ పోవాలి, కర్మేర్ వస్తే శక్తి మాట టెంపుల్ పోవాలి, అంతే. ఈ రెండు తప్పించి ఆయన చేసేది ఏం లేదు. నేను చెప్పిన దాన్ని కూడా నేను మీకు సాక్ష్యం చూపిస్తా. ఇవాళ నేను మీ ముందే కొడుతున్నా మిత్రులారా, దయచేసి చూడండి. ఇదంతా నేను రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నాను, నేను నోటిఫికేషన్ నేను మాట్లాడతాను. నేను మీ ముందే నేను గూగుల్ ఓపెన్ చేస్తా. నిత్యానంద్ రాయ్ న్యూస్ అని వస్తుంది ఇక్కడ, మీరు చూడటానికి ఇక్కడ ఇది కొడదాం మనం. హోల్ కంట్రీ ఇస్ ప్రౌడ్ ఆఫ్ ఐటీబీపీ యూనియన్ మినిస్టర్ నిత్యానంద్ రాయ్. యూనియన్ మినిస్టర్ నిత్యా రాయ్ అరేస్ ఇన్ సిక్కిం రాష్ట్రం 3 days ప్రోగ్రాము. సెంట్రల్ మినిస్టర్ నిత్యానంద్ రాయ్ రివ్యూస్ ఇండో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. నిత్యానంద్ రాయ్ ఇన్వైట్స్ లడక్ లీడర్స్. 2 ఇంకా చూపిస్తాం మీకు, ఇంకా మన తెలంగాణ కూడా చూపిద్దాం. మన రాష్ట్రం నుండి కూడా మనం పిలవలే కానీ ఇక బెంగాల్ వలసదారుల మీద రివ్యూ మీటింగ్ పెడుతున్నట్టు ఇది ఇదే మనం బండి సంజయ్ గారు వార్తలు చూద్దాం. నేను మీ ముందే కొడుతున్నా, ఇది తప్పకుండా ఇది ప్రజలు గ్రహించాల్సిందే. ఇక బండి సంజయ్ కేటీఆర్ అయినా స్వతంత్ర సమయోధుడా ఒకటి, కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్ముకు రాజకీయాలు 2, సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒక్కటే, బండి సంజయ్. ఇంకోటి ఆ డబ్బుల మాట ఏంది అంతా బయట పెడతా 3, కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ వదిలిపెట్టదు 4, కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ కప్పం కడుతుండు 5, ఎక్కడన్నా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సంజయ్ బహిరంగ సవాలు. ఎక్కడన్నా ఒక కేంద్ర సహాయ మంత్రి హోదాలా ఒక్క వార్త ఆయన గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొడితే నేను గిన్ని చెప్పిన విషయాల్లో ఎక్కడ బండి సంజయ్ గారు పాత్ర ఉందా? నేను భారత మాతకు జై, బంగారు భూమి జై కాదు. నువ్వు భారత మాతకు జై అంటే పో, వాళ్ళకి సహకారం చేయి. వాళ్ళకు అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి పాపం, లక్షలాది మంది వేలాది మంది ఈ భారత మాతను కాపాడడం కోసం ప్రాణాలు అర్పిస్తే వాళ్ళకి సహకారం, వాళ్ళకి ఏమైనా సదుపాయాలు మంచుకున్నాయా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్టినారు? చచ్చిపోయినటువంటి మా జవాన్లకు 5 ఎకరాల గవర్నమెంట్ భూమి ఇవ్వాలి, ఆ భూములు ఇస్తుండ్రా ఇస్తలేరా? గవాడి మీద రివ్యూ చేయవా స్వామి. ఈ పొద్దుస్థానం ఈ కర్మేర చుట్టూ ఊరుకుంటూ అంతఃపురంలో కూర్చొని రాజు యుద్ధం చేసినట్టు నీ యొక్క వివరము. నిజంగానే భారత మాత తల్లి మీద నీకు బాగా ప్రేమ ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇస్లామిక్ టెర్రరిజం మీద పోరాటం చేయి, పోయి కూర్చొని కొట్లాడు, రివ్యూ మీటింగ్ పెట్టు. అదేవిధంగా సిక్ సెపరేటిస్ట్ ఉన్నారు. ఇప్పుడు మాకు సెపరేట్ పంజాబ్ కావాలని చెప్పి సిక్కు రాష్ట్రంలో పంజాబ్లో వేరుపాటుదారులు చొరబాటు అక్కడ చాలా ఇబ్బంది పాలు చేస్తారు. వాటి మీద నువ్వు పోరాటం చేయి, లెఫ్ట్ వింగ్ టెర్రరిస్ట్ మీద కొట్లాడ పెట్టుకో. అంతే తప్పించి నీకు ఇచ్చిన పదవిని పక్క పెట్టేసుకొని ఇక నేను ఇంకా కర్మాలయం గిరిగిరి దగ్గర తిరుక్కుంటా, కేసీఆర్ తిడతా, కేటీఆర్ తిడతా అనేది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి, నీ లేనిపోని అవయవాలు పెట్టకండి. ఒక హోం మంత్రిగా, ఒక సహాయ మంత్రిగా నీ స్టేచర్ పెంచుకొని కర్మేర 4 రూపాయలు తీసుకురా. ఇక 100 రూపాయలు తీసుకొచ్చి నీ శక్తి లేదు కానీ కనీసం ఆ కమలాపూర్లోనైనా ఆ మిగిలిపోయిన ROB అని కంప్లీట్ చేయి, లేదా ఈ కర్మేల దిగగుట్టపల్లిలో ROB అని కంప్లీట్ చేసి సరిపోతుంది నీ వంతుకు. అంతకు మించి ఈ కర్మేర జిల్లాకు, కర్మేర నియోజకవర్గానికి బండి సంజయ్ గారు ఏమంటే ఏమి చేయలేరు. ఇప్పటికైనా నేను బండి సంజయ్ గారు నేను చెప్తున్నాను, పిచ్చిగా మీరు కేటీఆర్ గారి మీద, కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు.